ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సర్వసభ్య సమావేశం గుంటూరులో నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జీడీఎంఎస్ చైర్మన్ వడ్రనం హరిబాబు, సొసైటీ అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మక్కెన మల్లికార్జునరావు, వడ్రనం హరిబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. సొసైటీ అధ్యక్షులు, అధికారులు రైతులతో సమీక్ష నిర్వహించామని చెప్పారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆడిట్ నిర్వహించడమని, ఆడిట్ ను అందరూ ఆమోదించడం జరిగిందని చెప్పారు. అంతేకాక జిల్లాల్లో ఉన్న రికవరీ, రైతుల సమస్యల మీద కూడా చర్చించడం జరిగిందని చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, జీడీఎంఎస్ చైర్మన్ వడ్రనం హరిబాబులతో మాట్లాడి రాబోయే కాలంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు సకాలంలో అందించడానికి, రుణాలు ఇచ్చేదానికి, రుణాలు రికవరీ చేసేదానికి కూడా సమీక్ష నిర్వహించామని చెప్పారు. గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మాతో పాటు మా జీడీఎంఎస్ చైర్మన్ వడ్రన హరిబాబు గారు కూడా రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఆడిట్ జరిగింది. ఈ ఆడిట్ ని ఆమోదించడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి రికవరీ మీద, అదేవిధంగా రైతు సమస్యల మీద, ఎరువుల మీద కూడా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రాబో కాలంలో ఖరీఫ్ సీజన్ లో కావాల్సిన రైతులకు సంబంధించిన ఎరువులన్నిటి కూడా మా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రన హరిబాబు గారితో సంప్రదించి కేంద్ర మంత్రి పెమ్మసాని గారితో, లావు శ్రీకృష్ణ మంత్రి గారితో మాట్లాడి రైతులకు సకాలంలో ఎరువులు అందించేదానికి, రుణాలు ఇచ్చేదానికి, రుణాలు రికవరీ చేసేదానికి కూడా సమీక్ష సమావేశం నిర్వహించాం. మంచి వాతావరణంలో జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మక్కెన మల్లికార్జునరావు గారి అధ్యక్షతన ఇక్కడ డిసిసిబిలో సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఏవైతే సొసైటీల్లో, ఏపీఎస్సీల్లో ముండి బకాయిలు ఉన్నాయో వాటి మీద రివ్యూ, అలాగే ఈ యొక్క బ్యాంకు అభివృద్ధి కోసం మరో పక్క కోణంలో మా డిసిఎంఎస్ ద్వారా ఈ రాబోయే ఖరీఫ్ సీజన్ కి ఎరువులు, విత్తనాలు అందించడంలో భాగంగా మేము చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మన ఖరీఫ్ సీజన్ లో మన రాష్ట్రంలో ఈ యాప్ ద్వారా ఎక్కడైనా కూడా ఈ క్రాప్ ద్వారా గత ఖరీఫ్ సీజన్ లో ఎవరు ఏం సాగు చేశారు ఏమిటి అనే దాని మీద ఈ యొక్క యూరియా అనేది డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆదేశించింది. మేము కూడా మొన్న కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కలెక్టర్ సమక్షంలో సమీక్ష నిర్వహించి వారు కూడా చెప్పింది ఏంటంటే రైతు సోదరులందరూ కూడా అవగాహన ఏర్పాటు చేసుకొని యూరియాని ఎక్కువ వాడకుండా ప్రభుత్వం వారు ఎంతైతే నిర్ణయించారో అంతే యూరియా వాడుకొని మిగిలిన వాటిని మైక్రో న్యూట్రియంట్స్ ని వాడుకోండి. అలాగే కౌలు రైతులకు కూడా నా మనవి ఏంటంటే మీరు ఏదో ఎక్కువ పండిద్ది యూరియా వాడితే మన పంట ఎక్కువ తీయచ్చు, మనం లాభాల్లోకి వెళ్తామనే అపోహని మీరు తీసేసుకోండి. ఎందువల్లంటే మీరు యూరియా వేయటం వల్ల పంటకి నష్టం, మన ఆరోగ్యాలకి నష్టం, దేశ యొక్క వెల్త్కి కూడా నష్టం అని చెప్పి మీ అందరికీ నేను సందేశం ఇస్తామన్నా. ఇంకోటి కూడా ఏంటంటే ఒక యూరియా కాదు, ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన దుక్కిలో వేసుకోవాల్సింది కార్బన్ కానీ, అలాగే సిఎంఎస్ కానీ, జింకో కానీ, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ ముందు నుంచే వేసుకుంటే, అలాగే ప్రభుత్వం వారు మనకి నవధాన్యాలు ఇచ్చారు. అంటే జీలగ, పిల్లిమిశ్ర, జనుము ఇలాంటి విత్తనాలు ఒక 20 రకాలు ప్రభుత్వం వారు తక్కువ రేటుకే రైతులకి అందజేయటం జరిగింది. ఇప్పుడు ఈ సీజన్ లో తొలకల జల్లులు పడంగానే అవి జల్లుకున్నట్లయితే చక్కగా ఆ పచ్చిరొట్ట ఎరువులు అంటారు వాటిని, ఆ పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూమికి బలం చేకూరిద్ది, యూరియా వాడకం తగ్గిద్ది. ఇది కూడా ప్రభుత్వం వారు మనకి అందిస్తున్నటువంటి చక్కటి అవకాశం. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతు సోదరులందరూ కూడా ఒకటే ప్రభుత్వం వారి సందేశం అవ్వచ్చు, మా డిసిఎంఎస్ సందేశం అవ్వచ్చు, యూరియా వాడకాన్ని తగ్గించుకోండి. ప్రభుత్వం వారి అలాగే వ్యవసాయ అధికారుల వారి సూచనల మేరకు మీరు ఖరీఫ్ లో వ్యవసాయం చేసుకోండి, మీరు లాభాలు పొందండి, ప్రభుత్వానికి సహకరించండి.